13 ఏళ్ల పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? అనుకోకుండానే ఇంకొక రకంగా మీరు మరికొంతమంది పిల్లలపైన చెడు ప్రభావానికి కారణమవుతున్నారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు ఎంతలా నష్టపోతున్నారో అనేక అనర్థాలు మనం చూస్తూనే ఉన్నాం. చేతిలో పుస్తకాలు, ఆట వస్తువులు ఉండాల్సిన చోట ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కనిపిస్తున్నాయి. ఈవెన్ వాళ్ళ చేతిలో ఫోన్ లేకపోయినా వాళ్ళు ఎంతలా ఎడిక్ట్ అవుతున్నారంటే ఫోన్ ఉన్నట్టు ఊహించుకుంటూ ట్యాప్ చేస్తున్నట్టు, స్క్రోల్ చేస్తున్నట్టు, వాళ్ళేదో లీనమైపోతూ వీడియోలు చూస్తున్నట్టుగా వాళ్ళ విజువల్స్లో కొంతమంది పిల్లల ప్రవర్తన చూస్తుంటే ఖచ్చితంగా చెప్పొచ్చు మానసికంగా వీళ్ళ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మనకు అర్థమవుతోంది. ఇది ఏదో ఒక ఇంట్లో జరుగుతున్న విషయం కాదు. సొసైటీలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు, పెద్దవాళ్ళం, మరీ ముఖ్యంగా ఈ జెన్జీ జనరేషన్కి సంబంధించి వీళ్ళు చేసుకుంటున్న ఈ అలవాటు మొబైల్ ఎడిక్షన్ విషయంలో చాలా అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ గారు దీనిపైన ఒక ప్రతిపాదన తీసుకురావటం, ఖచ్చితంగా ఏపీలో కూడా ఇలాంటి మంచి డెవలప్మెంట్ని మనం తీసుకురాబోతున్నామన్నారు. అయితే ఈరోజు ఒక బిగ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఏకంగా అసెంబ్లీలోనే సీఎం చంద్రబాబు గారు దీనిపైన మాట్లాడటం పేరెంట్స్కి ఒక గిఫ్ట్ లాంటిది అనిపించింది. ఎందుకంటే 13 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలు సోషల్ మీడియా వాళ్ళకి అవసరమా అంటే అవసరం లేదు, కొంతమందికి అవసరమే. ఈవెన్ చదువుకోవడానికి ఫీజులు కట్టలేని పరిస్థితులు కూడా సోషల్ మీడియాలో అంది వచ్చినటువంటి అవకాశాలను, అలానే మంచి కంటెంట్ను వాళ్ళు తీసుకొని ముందుకు వెళ్తూ వాళ్ళని ప్రూవ్ చేసుకున్న ఆ పిల్లల్ని కూడా మనం చాలామందిని చూస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇదొక వ్యసనంలా మార్చేసుకుంటున్నారు. ఈవెన్ పిల్లల్ని పేరెంట్స్ కూడా కంట్రోల్లో పెట్టలేనటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతున్న నేపథ్యంలోనే ఎక్కడ దీనికి ఒక నియంత్రణ ఉంటుంది అంటే ఖచ్చితంగా దీనికి గవర్నమెంటే ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. సో సీఎం గారు ఈరోజు అసెంబ్లీలో ప్రకటించినట్టుగానే 90 రోజులు ఇది ఇంప్లిమెంట్ అయితే కనుక ఒక మంచి జనరేషన్ కిడ్స్ని మనం తయారు చేసిన వాళ్ళమే అవుతాం. సో మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు జాయ్ కోచ్ రామకృష్ణ గారు ఉన్నారు. సార్ ఈరోజు ఇంతకుముందు కూడా మనం మాట్లాడాము, ఎందుకంటే లోకేష్ గారు చెప్పినప్పుడు ఇప్పుడు ఏకంగా సీఎం గారే మాట్లాడున్నారు. ఏం చెప్తారు సార్ జనరల్లీ? ఎస్ అండి. సో 13 ఏళ్ళ లోపు పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేయాలి అనే విషయం గురించి మాట్లాడే ముందుగా అసలు సోషల్ మీడియా అంటే ఏంటి, 13 ఏళ్ళ పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం కాల్కులేట్ చేద్దామండి. సో సోషల్ మీడియా అనేది ఒక ఇంటర్నెట్తో కనెక్ట్ అయినటువంటి యాప్స్, వెబ్సైట్స్. ఇక్కడ ఏమీ రిస్ట్రిక్షన్ అనేది ఏమీ లేదు. సో మంచి చెడు ఇది పెట్టొచ్చు, ఇది పెట్టకూడదు, లేకపోతే ఇలాగే ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటువంటి రూల్స్ అనేవి ఇక్కడ ఏమీ ఎక్కువగా లేవు. సో ఎవరికి నచ్చిన కంటెంట్ని వాళ్ళు పెట్టవచ్చు, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పొచ్చు. అది మంచా చెడా కాదు, కరెక్టా రాంగా కాదు, ఏదైనా చెప్పొచ్చు. సో అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు ఓపెన్గా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఫొటోసు, వీడియోస్కి కూడా రిస్ట్రిక్షన్ లేదు. సో మనం చాలా చూస్తూ ఉంటాం, డైరెక్ట్ యాక్సిడెంట్ వీడియోని డైరెక్ట్ పెడతారు, బ్లడ్ డైరెక్ట్గా కారుతున్నవి. యాక్చువల్లీ జనరల్గా మీడియాకి అయితే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇట్లా పెట్టాలి, ఇలాంటి పెట్టకూడదని. సోషల్ మీడియాకి వచ్చేసరికి ఆ రిస్ట్రిక్షన్ లేదు. సో ఏదైనా పెడతారు. సో ఇప్పుడు ఇది సోషల్ మీడియా, దీన్ని ఇలా ఉంచితే ఇక పిల్లల దగ్గరికి వద్దాం. 13 ఏళ్ళ లోపు పిల్లలకి విచక్షణ జ్ఞానం అనేది ఉండదు. అంటే వాళ్ళకి ఇది మంచి, ఇది చెడు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటువంటి ఆలోచన విధానం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు మోర్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు ఫన్ను, వాళ్ళకి నచ్చింది చేయడం తప్ప వాళ్ళకి డెసిషన్ తీసుకోవడం కానీ, బేరేజ్ వేయడం కానీ, లాటరల్ థింకింగ్ చేయడం కానీ, అడ్వాన్స్డ్ థింకింగ్ చేసేటువంటి స్థాయికి రాదు. సో బ్రెయిన్ డెవలప్ అయిన విధానాన్ని బట్టే మనం వాళ్ళ క్లాసెస్ కానీ, వాళ్ళకి ఏజ్ రిస్ట్రిక్షన్స్ కానీ పెట్టుకుంటూ వచ్చాం. ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే 18 ఇయర్స్ అని, పెళ్లి చేసుకోవాలంటే 21 ఇయర్స్ అని, ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టామంటే వాళ్ళ బ్రెయిన్ మెచ్యూరిటీ అవుతున్నటువంటి విధానాన్ని బట్టి పెట్టాం. సో ఇప్పుడు ఏమాత్రం అవగాహన లేని, బేరీస్ చేసుకోలేనటువంటి పిల్లలకి, 13 ఏళ్ళ లోపు పిల్లలకి మనం సోషల్ మీడియా కనుక ఇస్తే అందులో అంత కంటెంట్ ఉంటుంది. సో ఇది మంచి, ఇది చెడు వాళ్ళకి తెలియదు కాబట్టి అన్నిటినీ చూస్తారు. వాళ్ళ అభిప్రాయం దానికి అనుగుణంగా వాళ్ళు ఏర్పరచుకుంటారు. సో కొన్నిటిని చూసి వాళ్ళు మానసికంగా హర్ట్ అవ్వచ్చు, సో లేకపోతే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వచ్చు, ఎమోషనల్గా బరస్ట్ అవ్వచ్చు, ఏదైనా అక్కడ జరగవచ్చు. 100% ట్రూ సార్ మీరు చెప్పింది. ఇప్పుడు రీల్స్ ట్రెండింగ్ నడుస్తుంది. 5 నిమిషాల్లో 100 రీల్స్ చూడొచ్చు. ఆ 100 రీల్స్లో ఎమోషన్స్ ఏడిపించే ఉన్నాయి, నవ్వించే ఉన్నాయి, ఇంకొకటి పైన దాడి చేసే ఉంటున్నాయి. అంటే
ఇంత తక్కువ టైంలో ఇన్ని రకాల ఎమోషన్స్ ఒక పిల్లాడి మీద అప్లై అయితే వాడి మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది? ఎస్ అండి. సో జనరల్గా ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది పెద్దవాళ్ళకు కూడా చాలా కష్టమైన టాపిక్. అలాంటిది ఇంకా పిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు పూర్తిగా వాళ్ళకి ఎమోషన్ తప్ప వాళ్ళకి లాజిక్ ఎలాగే ఉండదని అనుకుందాం. సో వాళ్ళు దాన్ని ఓన్ చేసేసుకుని సో చాలా ఇబ్బంది అయితే పడతారు. అందులో ఉన్నటువంటి కంటెంట్ రిలేటెడ్గా వాళ్ళు డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ ఫ్యూచర్ డ్యామేజ్ అవుతుంది. వీళ్ళు ఎప్పుడైతే దీనికి ఎడిక్ట్ అవుతారో అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయిందని పదే పదే చూడు 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 అనిపిస్తుంది. వాళ్ళు మీరు ఇందాక అన్నారు రాత్రి పడుకున్నప్పుడు కూడా ఇలా ఫింగర్ అంటూ ఉంటారు. సో ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఫ్రీగా అవైలబిలిటీలో ఉందో సో చాలా ఈజీగా అవైలబిలిటీ, చేతిలో మొబైల్ ఉందంటే రీల్ చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇట్లా ఎప్పుడైతే ఈజీ అయిపోయిందో వీళ్ళు దీన్ని కనెక్ట్ అయ్యి ఎడిక్ట్ అయిపోయారో వీళ్ళ ఎమోషన్స్ అంటే పూర్తిగా వీళ్ళ రిమోట్ని ఆ సోషల్ మీడియాకి ఇచ్చేసినట్టే. అక్కడ అది ఎలా ఉంటే వీళ్ళ మూడ్ అలా మారిపోతుంది, వీళ్ళ ప్రవర్తనలో మార్పులు వచ్చేస్తాయి. సో వీళ్ళు వైలెంట్గా బిహేవ్ చేయొచ్చు, లేకపోతే సైలెంట్ అయిపోవచ్చు, డిప్రెషన్కి లోన్ అవ్వచ్చు, అగ్రెసివ్ బిహేవియర్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అక్కడ వాళ్ళు చూస్తున్నటువంటి కంటెంట్ మీద ఉంటుంది. సో కంటెంట్ని మనం కంట్రోల్ చేయలేం. సో ఎవరికి ఏదైనా పెట్టవచ్చు, అప్పుడు కంట్రోల్ చేయవలసింది పిల్లల్ని. సో మనం 13 ఏళ్ళ వయసు గల పిల్లల యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకుని వాళ్ళకైతే సోషల్ మీడియా అవసరం లేదు. ఒక సినిమాని మనం అందరం ఫ్యామిలీ కలిసి చూడాలి అంటే దానికి ఒక సర్టిఫికేషన్ ఉండేది, పెద్దవాళ్ళు చూసే సినిమా చిన్నవాళ్ళు అనేది. ఇప్పుడు నేరుగా ఇంత జూమ్లో ఫోన్ చూస్తున్నారు. ఆ కంటెంట్ని మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చూడటానికి కూడా అవకాశం ఉంది. ఇందులో చూస్తే కనుక అశ్లీలత ఎక్కువగా కనపడుతోంది. అసలు వీళ్ళు బూత్ వీడియోలు చూసే స్థాయికి 13, 14, 15 ఏజ్లో ఉన్న పిల్లలు వెళ్తున్నారంటే చాలా భయం వేస్తుంది. ఎస్ అండి. సో ఎందుకంటే ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం ఒక సినిమా హాల్కి వెళ్ళాలి, నేను ఒక పిల్లడి సినిమా చూడాలి, దానికి ఏ సర్టిఫికెట్ కనిపిస్తే పిల్లలకి టికెట్ అనేది ఇవ్వరు, అలౌ చేయరు. పిల్లాడిని చూస్తారు, వీడు ఏజ్ పర్మిట్ కాదు, నాట్ అలౌడ్ అంటారు సినిమా హాల్లో. బట్ ఇక్కడ నా చేతిలో ఉన్న మొబైల్లో నన్ను ఎవరు చూసి ఆపుతారు? మహా అయితే ఏజ్ ఎంత అని అడగొచ్చు, యాప్ 18 అని పెడతాను, లేదా ఈమెయిల్ ద్వారా వెళ్తాం. ఈమెయిల్లో నేను నాకు నచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కూడా, అంటే నా ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి ఈమెయిల్ ప్రూఫ్స్ ఇవేమి ఇవ్వట్లే కదా నేను ఈమెయిల్కి, ఎనీ ఐడి లేదా పేరెంట్స్ యొక్క ఐడి నుంచి నేను చూడొచ్చు. ఇప్పుడు నాకు ఇది చాలా యాక్సెస్ ఈజీ అయిపోయింది. సో నేను ఏదైనా చూస్తాను. ఎప్పుడైతే చూడకూడని కంటెంట్ చూస్తానో అది నా మీద ప్రభావం, అంటే ఆ పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. సో అది చూపించింది వాళ్ళకి మళ్ళీ బయటకు చెప్పుకోలేరు, లోపల ఉంచుకోలేరు. సో చాలా వీడియో రీల్స్ కానీ వీడియో గేమ్స్లో కానీ ఈ వెబ్సైట్స్లో కానీ పిల్లల్ని తప్పుతో పట్టించేటువంటి కంటెంట్ చాలా ఉంటుంది. అది చూసి వాళ్ళు అది నిజం అనుకుని వాళ్ళు అలాగే బిహేవ్ చేయడం ప్రారంభిస్తూ ఉంటారు. ఇది ఇలా చేశాను అని చెప్పి పేరెంట్కి చెప్పుకునే స్థితిలో కూడా వాళ్ళు ఉంటారు. ఇది కరెక్టా కాదని పేరెంట్ని అడిగే స్థితిలోనూ ఉండరు. కాబట్టి అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. పిల్లలు చాలామంది మనకి చెప్తూ ఉంటారు, మా పిల్లలు చాలా వైలెంట్ బిహేవ్ చేస్తున్నాడు, లేకపోతే మా పిల్లడు సడన్గా ఎవరితో మాట్లాడకుండా సోషల్ ఐసోలేటెడ్ అయిపోయాడు, లేకపోతే వాడు ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు. ఇట్లాగా రకరకాల కంప్లైంట్స్ పేరెంట్స్ మనకి చెప్తూ ఉంటారు. ఈ పిల్లోడికి ఇవన్నీ ఊరికనే రావు. వీళ్ళు ఇక్కడ ఏదైతే ఇన్పుట్ తీసుకుంటున్నారో దాని బేస్లో ఉంటుంది. ఆ వీడియోలో వాళ్ళు ఏదో సంథింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇంజెక్ట్ చేస్తున్నాం అంటే పదే చెప్తున్నప్పుడు పదే మనం వింటున్నప్పుడు అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి రీచ్ అవుతుంది. దాని ప్రభావం వీళ్ళు దాన్ని కరెక్ట్ అనుకుంటారో ఆ విధంగా బిహేవ్ చేస్తారు. సో ఎప్పుడైతే ఈ పిల్లలకు ఓవర్గా ఈ సోషల్ మీడియా వెళ్ళిపోతుందో వీళ్ళ బిహేవియర్లో చేంజెస్ వచ్చేస్తాయి. సో పేరెంట్ ఏం చెప్తారు, మా పిల్లోడిలో బిహేవియర్లో చేంజ్ వస్తుంది అంటారు. బట్ చేంజ్ క్రియేషన్ ఏంటి? సోషల్ మీడియా వాళ్ళకి ఈజీగా యాక్సెస్ ఎక్కడి నుంచి అయింది, మొబైల్ ఫోన్. సో ఇక్కడ పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లలకి మొబైల్ ఫోన్ను కొంచెం దూరం చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి సోషల్ మీడియా 13 ఏళ్ల లోపు పిల్లలకి బ్యాన్ చేస్తానన్నారు. ఇట్స్ వెరీ ఎక్సలెంట్ డెసిషన్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వం బ్యాన్ చేయడానికి ఒక అడుగు ముందుకేసిందో సో కొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తాయి. సినిమా హాల్లోకి ఎలాగైతే పిల్లలు వెళ్ళకూడదు అలాగే సోషల్ మీడియాలో కూడా పిల్లలు వెళ్ళడానికి రిస్ట్రిక్షన్స్ వస్తాయి. అయితే ఇందాకనే మనం అనుకున్నాం, పిల్లలు ఏ పిల్లాడు చూస్తున్నాడు అనేది సోషల్ మీడియాకి ఎలా తెలుస్తుంది? గవర్నమెంట్ కూడా ఎలా రిస్ట్రిక్ట్ చేయగలుగుతుంది? సో ఇది గవర్నమెంట్ కన్నా ఎక్కువగా పేరెంట్స్ చేతుల్లో ఉంది. పేరెంట్స్ నా పిల్లాడు భవిష్యత్తు అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఈ భవిష్యత్తుని ఈ సోషల్ మీడియా డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఇందాక మీరు అన్నారు సోషల్ మీడియా ద్వారా ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు చదువు ఫ్యూ పీపుల్. అదే ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన యాప్స్ కూడా ఉంటాయి, అవి ఇవ్వచ్చు. సో ఎడ్యుకేషన్ రిలేటెడ్గా యాప్స్ అలా కొన్ని ఉన్నాయి, అవి క్రియేట్ చేసినవి స్కూల్ ద్వారా
ఇవ్వడంలో తప్పులేదు. బట్ వన్స్ వాళ్ళకి చేతికి మొబైల్ ఇచ్చాక ఏదైనా వాళ్ళు చూడవచ్చు. అందుకని రిస్ట్రిక్షన్ అనేది చేయాలి. పేరెంట్ ఎస్పెషల్గా ఆ చైల్డ్ లాక్స్ పెట్టడం, మిగతా వెబ్సైట్స్ ఓపెన్ అవ్వకుండా చూసుకోవడం, యాప్స్ ఓపెన్ అవ్వకుండా చూసుకోవడం, ఓన్లీ ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ ఏమైనా అవసరం అయితే వాటిని ప్రొవైడ్ చేయడం. వాటి కోసం కూడా మొబైల్ ఫోన్ కాకుండా ల్యాప్టాప్ ఎక్స్క్లూజివ్లీ ఆ యాప్ మాత్రమే పనిచేసేటట్టుగా చేయడం, లేకపోతే ఒక ట్యాబ్ని చేయడం, ఇట్లాంటి చర్యలు తీసుకుని పేరెంట్స్ కూడా ఒక అడుగు ముందుకేయాలి. అండ్ ఎస్పెషల్ ఇప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఏం చూస్తే తప్పేంటి అనుకునే వాళ్ళు ఉంటారు. ట్రూ సార్. ఫస్ట్లో కాసేపే కదా, రోజు పుస్తకాలతో స్కూల్లో ఇంట్లో కాసేపే పట్టుకుంటారు ఫోను. ఇప్పుడే చూస్తున్నాడు, అది కాస్త కొంచెం ఆ టైమింగ్ వాచింగ్ అవర్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు ఎడిట్ అయిపోతున్నారు. దీని నుంచి స్కిప్ చేయడం కూడా పేరెంట్స్ చేతిలో కూడా లేదు, హెల్ప్లెస్ అయిపోతున్నారు. ఈ రకంగా నేర ప్రవృత్తిలో కొంతమంది మన క్రైమ్ కేసెస్ చూస్తే కనుక మైనర్లు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఎక్కడ నీకు తెలిసిందంటే పలానా వెబ్ సిరీస్ చూసాము, ఇందులో నుంచి ఇలాగా తీసుకున్నాం థీమ్. పిల్లలకి ఒక బిహేవియర్ వచ్చింది అంటే అది మన 5 సెన్సెస్ ద్వారా అది లోపలికి వెళ్తే కదా బయటకు వస్తుంది. సో లోపలికి ఇక్కడ ఎక్కడి ద్వారా వెళ్తుందంటే సోషల్ మీడియా ద్వారా వెళ్తుంది, ఎస్పెషల్లీ మొబైల్ ద్వారా వెళ్తుంది. సో ఇక్కడ పేరెంట్ ఆపాలి. మీరు అన్నారు పేరెంట్స్ దీన్ని ఆపడం కూడా కష్టమే. స్టార్టింగ్లో ఒక 30 minutes ఒక హాఫ్ అవర్ చూస్తారో అని అనుకున్నారు, కానీ అది ఎడిక్ట్ అయిపోయాక సో అక్కడి నుంచి అలాగ అది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి, వీళ్ళకి ఈ మొబైల్ ఎడిక్షన్ నుంచి బయటకు ఎలా తీసుకురావాలి అనేది పేరెంట్స్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకుని ఫస్ట్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ పిల్లల్ని ప్రోత్సహించకూడదు. సోషల్ మీడియా రిలేటెడ్గా మనం చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తే చిన్నపిల్లల చేత వీడియోస్ చేయించడం, రీల్స్ చేయించడం, అండ్ చిన్నపిల్లలకి ఫుడ్ తినిపించేటప్పుడు కూడా మనమే అలవాటు చేస్తున్నాం. ఇది వరకు మన పేరెంట్స్ అయితే చందమామని చూపిస్తూ ఒక పాట పాడుతూ కథ చెప్తూ, ఇప్పుడు ఈ పాట కథ మొబైల్ చెప్తోంది వాళ్ళకి ఎదురుగుండా. అంటే సో చిన్న పిల్లలకు కూడా ఇట్లా మొబైల్ స్క్రోల్ చేయడం చూడడం అనేది అలవాటు మనం చేసేస్తున్నాం. వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయాక అరే మా పిల్లాడికి సోషల్ మీడియా ఎడిక్ట్ అయిపోయాడు, ఇది తప్పు మానేయాలంటే సడన్గా మానలేడు. సో మనం అలవాటు చేయడాన్ని తగ్గించాలి. ఇది ఇంకొక రకమైన ఒత్తిడి. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కొంచెం మందే కావాలి రిక్వెస్ట్. వాళ్ళు ఏ స్థాయిలో అంటే ఇదే ఎఫర్ట్స్ ఎడ్యుకేషన్ మీద పెడితే ఎంత బాగుండా అనిపిస్తుంది. ఇదంతా మనం అలవాటు చేస్తుంది, పెద్దవాళ్ళు అలవాటు చేస్తుంది. ఎస్ అండి, డెఫినెట్గా పెద్దవాళ్ళే అలవాటు చేసింది. సో ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఎందుకు అలవాటు చేశారు, కంపారిజన్, కాంపిటీషన్, ఆ క్రేజ్ అంటే ఒక నేను చేయాలి, ఈ క్రేజ్ రావాలి, లేకపోతే మా వాడి టాలెంట్ని బయటకు చెప్పాలి. ఈ సోషల్ ఎడిక్షన్ ఇది ఎప్పుడైతే ఈ రకమైన ఎడిక్షన్ పేరెంట్లో ఉంటుందో అది పిల్లల మీద రుద్దుతారు. పిల్లవాడికి ఏం తెలియదు కదా, పిల్లల మీద రుద్దినప్పుడు పిల్లలకి ఫస్ట్లో తెలియదు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు పెడతారు, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఏం జరుగుతుంది, వీళ్ళు కూడా అబ్జర్వ్ చేయడం ప్రారంభిస్తారు. వీళ్ళకి లైక్స్ వస్తుంటే ఒక రకమైనటువంటి ఆనందం, ఇంకా చేయాలి, రాలేదు డిసప్పాయింట్ అయిపోతారు. సో కంపారిజన్ చేసుకుంటారు. వీళ్ళ ఫోకస్ అంతా కూడా మీరు అన్నట్టు చదువు మీద నుంచి వేరే దాని మీదకి డైవర్ట్ అయిపోతుంది. 100% సార్. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఒక టీచర్ మీద ఒక స్టూడెంట్ యారగెంట్ బిహేవియర్ దాడి చేశాడు. అయితే ఇక్కడ పేరెంట్స్ ఒక క్లారిటీని మిస్ అవుతున్నారు. మీలాంటి నిపుణుల ద్వారా మేము ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాం. కొంతమంది పిల్లలతో చేయించే కంటెంట్ కూడా పెద్దల పాత్రలు పోషించి చేయిస్తున్నారు. సో ఒక 10-12 ఏళ్ళ పిల్లలు కూడా చీరలు కట్టుకొని టీచర్కి ఎలా సమాధానం చెప్పొచ్చు, లేకపోతే మిగతా పిల్లలతో ఫ్రెండ్స్తో వాళ్ళని ఎలా ఫేస్ చేయొచ్చు, ఇదంతా పాజిటివ్ వైబ్లో కాకుండా నెగిటివ్ వైబ్లో. ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారు, మేము చూస్తుంది పిల్లల కంటెంటే కదా, మేము పిల్లలమే కదా అంటున్నారు. కానీ పిల్లలతో చేస్తున్న కంటెంట్ పెద్దలకి సంబంధించిన కంటెంట్. అవునండి. సో పిల్లలతో ఒకటి అలాంటి కంటెంట్ చేయించడం ఒక రాంగు. సో పిల్లలు చూస్తున్నప్పుడు ఆబ్వియస్గా పిల్లలే ఉన్నారు కదా అని వీళ్ళు చూస్తారు, అది తప్పు కాదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ అండ్ మన కొంచెం మంది పెద్దలు ఈ అంశం మీద ఆలోచించి పిల్లల చేత అట్లాంటి పనులు చేయించకూడదు. నేను అంటే ఈ పాయింట్ మరి మనం ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదని తెలియదు. చైల్డ్ లేబర్ అనేది ఉంది కదా, సో చైల్డ్ పని చేస్తే తప్పు. వాడు పొట్ట పోషణకో కుటుంబం అవకాశం లేకో ఒక చైల్డ్ ఒక పని చేస్తే అది చైల్డ్ లేబర్ యాక్ట్ కింద వస్తుంది, తప్పు. చేసినవాడు అలాగే చేయించుకున్నవాడు తప్పు అన్నప్పుడు మరి ఇలా పిల్లల చేత సోషల్ మీడియా కంటెంట్ని తయారు చేసి దానిని పెట్టడం కూడా అంటే దానికి నాకు తెలియదు అంత అవగాహన అందుకింద వస్తుందా రాదా అది కూడా ఒకసారి ఆలోచించాలి కదా. మరి పిల్లలు అక్కడ ఏదైతే డ్యామేజ్ అవుతుందో వాళ్ళ ఎడ్యుకేషను వాళ్ళ జ్ఞానం పెరగకుండా వాళ్ళు అక్కడ వృత్తి అనే దాంట్లోకి వెళ్ళిపోయారు కదా, పిల్లలు పాడైపోతారు అని అక్కడ ఇంటెన్షన్ ఉన్నప్పుడు మరి ఇది కూడా వీళ్ళు ఇలా రీల్స్ చేసుకుంటుందో లేకపోతే వీడియోలు చేసి కంటెంట్లు పెట్టుకున్నప్పుడు ఇక్కడ కూడా వీళ్ళ యొక్క ఫోకస్ చదువు నుంచి డైవర్ట్ అయిపోయే అవకాశం ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు లేదా పెద్దలు పేరెంట్స్ ఈ పాయింట్ని కూడా ఆలోచించాలి. మరి
అప్పుడు Yes, sir. అక్కడ నో అన్నప్పుడు ఇక్కడ ఎందుకు నో అనకూడదు. ఇక్కడ ప్రతి చోట మనం అబ్జర్వ్ చేస్తే పిల్లల చేత రకరకాల పనులు చేయించేస్తున్నారు, వీడియోస్ చేయించడం, రకరకాలు చేయడం. సో ఇది పిల్లల యొక్క మానసిక స్థితి మీద. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన బాడీ అనేది బాడీ మూమెంట్ని బట్టి బ్రెయిన్లో కెమికల్ రిలీజ్ అవుతుంది. మనం కూర్చొని అంటే నేను కిందకి చూస్తూ ఉంటే ఒక డిప్రెషన్ కెమికల్, పైకి చూస్తూ ఒక రకమైన కెమికల్ ఇలా రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే నేను అంటే నా ఏజ్ అంటే ఆ పిల్లల ఏజ్ కన్నా పెద్ద డ్యాన్స్లు వేయడం, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చేసినప్పుడు డెఫినెట్గా ఆ రాంగ్ కెమికల్ వాళ్ళ బాడీలో రిలీజ్ అవుతుంది. వాళ్ళ బాడీలో ఆ కెమికల్ రిలీజ్ అయితే తట్టుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండదు. అంటే మీకు అర్థమై ఉంటుంది, కొన్ని డ్యాన్సెస్ పిల్లలు చేస్తారు, అక్కడ ఆ పెద్దవాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇక్కడ పిల్లలు ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను స్మైల్ చేస్తే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది, సాడ్గా నా ఫేషియల్ ఫీలింగ్ని బట్టి కెమికల్ రిలీజ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే నేను అలా పెద్దవాళ్ళు చేసే డ్యాన్స్ని పనిని పిల్లోడు చేస్తాడో పిల్లోడిలో కూడా కెమికల్ రిలీజ్ అవుతుంది. అది సో డేంజర్. అది వాళ్ళ వయసుకి ఈ కెమికల్ రిలీజ్కి సంబంధం లేదు, అది బాడీ తట్టుకోలేదు. అండ్ అక్కడి నుంచి రకరకాల దుష్ప్రభావాలు ఏర్పడతాయి. ఇప్పుడు తెలియట్లేదు అదంతా, పెద్ద ఈ కొద్ది కూడా వాళ్ళ యొక్క మానసిక స్థితిలోనూ ప్రవర్తనలోనూ అన్నిట్లోనూ మార్పులు వచ్చేస్తాయి. సో కాబట్టి అంటే ఇది ఏదో చిన్న విషయం పర్వాలేదులే అని కాకుండా ఫస్ట్ పేరెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. పేరెంట్ మనం ఎందుకోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం పని చేస్తున్నాం అనుకుంటున్నాం, ఇలా చేయడం ద్వారా పిల్లల భవిష్యత్తులో ముందుకు వెళ్ళగలుగుతున్నారా, వెనక్కి వెళ్తున్నారా? సో కాబట్టి పిల్లలకి ఇక్కడ ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి దీన్ని ఆపితే మంచిదే అనేటువంటి ఆలోచన విధానం పిల్లల. సార్ మన నుంచి ఒక రిక్వెస్ట్ కూడా ఇద్దాము. ఒకటి, ఇక్కడ ప్రభుత్వం ముందడుగు వేసింది, పేరెంట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళ అబ్జర్వేషన్ పిల్లలపై ఉండాలి. అప్పుడు నెమ్మదిగా ఒక పూటలో ఇది ఒక చేంజ్ వచ్చేస్తుందని కాదు, కానీ ఇకపై ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఈ జనరేషన్లో చూడకుండా మనం ఉండొచ్చు. రెండోది, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక సోషల్ మీడియా పేజ్ని మెయింటైన్ చేస్తున్నారు. అందులో అమ్మకు ఒక పేజ్, మేము ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ పెద్దవాళ్ళు మీకున్న నాలెడ్జ్, మీ ఏజ్ మెచ్యూరిటీతో మీరు చేయండి. అందులో పెద్దవాళ్ళకు పడుతున్నాయా లేదా అనేది మళ్ళీ మనం పెద్దవాళ్ళం కాబట్టి మనకు ఒక మెచ్యూరిటీ ఉంటుంది, ఇది చూడొచ్చు చూడకూడదు. కానీ చిన్న పిల్లలతో కూడా పేజెస్ రన్ చేసి పిల్లల చేత పెద్దవాళ్ళ పాత్రలు పోషించి, ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో డాన్సులు కావచ్చు, ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ లొకేషన్స్లో ఒక చిన్న బాబు ఒక చిన్న పాప ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, ఇవన్నీ మీరు చేయిస్తూ సబ్స్క్రైబర్సు, యూట్యూబ్ నుంచి ఇన్కము, లేకపోతే లైక్స్, మంచి ఫెమిలియర్ ఇవి రావచ్చు. కానీ అనుకోకుండానే ఇంకొక రకంగా మీరు మరికొంతమంది పిల్లలపైన చెడు ప్రభావానికి కారణం అవుతున్నారు. ఇది మేము ఎందుకంటే చాలా కీన్ అబ్జర్వేషన్ మనం చాలా నోటీస్ చేస్తుంది కూడా ఏంటంటే సార్, కొంతమంది పిల్లలు కూడా అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలు కదా చేస్తున్న వాళ్ళు, మేము పిల్లలమే చూస్తున్నాం అనుకుంటున్నారు. బట్ మీరు ఇందాక చెప్పింది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అక్కడ ఇంకొక రకమైన కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇదంతా మెడికల్ టెర్మినాలజీగా కూడా మనకి ఒక నాలెడ్జ్ కూడా ఉండాలి. సో అందుకని ఏంటంటే మనం కొంత అవగాహన, ఇప్పుడు దేన్నైనా యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ పిల్లలు రిలేటెడ్ పేరెంట్ వీళ్ళ నుంచి యాక్సెప్ట్. ఇప్పుడు లేదండి నా పిల్లాడు నా ఇష్టం నా ఇది అని వాదించినప్పుడు మనం ఏమీ చేయలేం. ఇప్పుడు నా పిల్లాడిని నేను కంట్రోల్ చేసుకోగలను, మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేసుకోగలరు. సో ఉన్న అందరి పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేం, ఎవరి పిల్లల్ని వాళ్ళ పేరెంటే కంట్రోల్ చేసుకోవాలి. ఈ 13 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం సూపర్. దానికి పేరెంట్ కూడా సహకరిస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అవ్వదు. అండ్ పేరెంట్స్ ఇక్కడ అర్థం చేసుకోవాలి, అంటే ఊరికనే ఆర్గ్యూ కాకుండా జస్ట్ కూర్చుని నిజమే ఈ లోపాలు ఉన్నాయి అంతేకాదు. ఎప్పుడైతే ఇలా మొబైల్ అంటాం రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, ఐకి ఎఫెక్ట్. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ఇప్పుడు లైట్ వేపు ఇట్లా కంటిన్యూస్ చూస్తే కళ్ళు మండుతాయి. సో ఒక లైట్ని కంటిన్యూస్గా వాళ్ళు చూస్తున్నారు. సో కంటి లోపల ఉన్న న్యూరాన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది, రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మొబైల్స్ ఇలా నెక్ బెండ్ చేసి చూస్తారు. అంటే ఎక్కువ సోషల్ మీడియా మొబైల్లో ఉంది. నెక్ ఎప్పుడైతే బెండ్ చేశారో ఈ పాట్ బెండ్ అయినప్పుడు ఇలా కింద ఉండడం అనేది డిప్రెషన్ కెమికల్ వస్తుంది, స్పాండిలైటిస్, నెక్ పెయిన్ వస్తుంది. సో దీని ద్వారా వీళ్ళు పెద్ద ఈ కొద్ది కూడా రకరకాల ఫిజికల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అవకాశం ఉంది. సార్ ఇంకొక డీటెయిల్ పాయింట్ ఒకటి ఇద్దాము. ఇప్పుడు ఏదైతే మనం ఒక ఆవేదన ఇదంతా, ఎందుకంటే రకరకాలుగా అనేక వార్తలు మీకు అందిస్తున్నప్పుడు మంచి చెడు రెండు మీ ముందు పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. సో వాల్యుబుల్ టైంని సార్ కూడా స్పెండ్ చేస్తున్నారు. మేము కూడా చాలా మా నోటీస్లో చాలా ఉంటాయి, క్రైమ్ న్యూస్ కవరేజ్లు
చేసినప్పుడు కూడా సరే ఇప్పుడు మనం ఏదైతే 13 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా చూడకుండా బ్యాన్ అనేది 100% అందరూ యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇది ఒక గిఫ్ట్ లాగా ఫీల్ అవుతున్నాం. కొంతమంది వాళ్ళు పిల్లల పేరుతో ఐడీలు క్రియేట్ చేసి పేజీలు రన్ చేస్తూ క్లిక్ చేసి చూస్తే వీడియోలన్నీ కూడా వల్గర్ కంటెంట్లు ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా ఒక యాక్షన్ తీసుకుంటే బాగుంటుందంటారా? యాక్చువల్లీ అంటే ఇప్పుడు సోషల్ మీడియాని రిస్ట్రిక్ట్ చేయడానికి మన దగ్గర ప్రాపర్ రూల్స్ అయితే ఏమి లేవండి. సో సోషల్ మీడియాని మనం అంటే మీడియా అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కానీ సోషల్ మీడియా అనేసరికి ఇట్స్ ఓపెన్, దానికి రూల్స్ ఏమీ లేవు. లేదా ఇప్పుడు ఏం చేయాలి అంటే సోషల్ మీడియా మీద ఒక కంట్రోలింగ్ తీసుకురావాలి. ఇట్స్ బిగ్ ప్రాసెస్, అట్లా ఏమైనా తీసుకురావాలి. ఇప్పుడు ఏముంది, నేను మొబైల్ ఇలా ఒక క్లిక్ చేసి టక్కని పోస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా పోస్ట్ చేసేసుకోవచ్చు. ఇది త్రూ నెట్ ఆల్ ఓవర్ వరల్డ్ వెళ్ళిపోతుంది. సో ఇట్లా చేసిన దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు, ఏది పెట్టవచ్చు, ఎవరు ఇదంతా చేయలేము మనం. సో ఇక్కడ మన విచక్షణ అంతే. సో మార్కెట్లో అన్నీ ఉంటాయండి, మనకి ఏది కావాలో అది మనం తీసుకోవాలి. సో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో నేనేమంటానంటే మార్కెట్కి వెళ్ళామంటే సో గంజాయి ఉంటుంది, తోటకూర ఉంటుంది, ఏది కొనుక్కోవాలనేది నా విచక్షణ. సో కాబట్టి నేనేం తీసుకుంటాను అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పిల్లలకి ఆ జ్ఞానం ఎలాగా లేదు, పిల్లలకి ఆ జ్ఞానం ఎలాగలేదు. ఇప్పుడు నేను నా చేతిలో మొబైల్ ఉంది, నేను వీడియో చూడాలి. సో నేనేం చూస్తానంటే నా విచక్షణకు అనుగుణంగా, నా గోల్కి అనుగుణంగా, నా లక్ష్యాలకు అనుగుణంగా నేను చూస్తాను. సో పిల్లలకి ఇక్కడ గోల్ అంటే తెలియదు, సో ఫ్యూచర్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి మనం ఫ్యూచర్ గురించి చెప్పినా అంటే ఒక తెలుగు విద్యార్థి లేకపోతే ఒక ఇంగ్లీష్ తెలిసిన వ్యక్తికి చైనా సినిమా చూపించినట్టు ఉంటుంది. ఆ పెద్ద పెద్ద పదాలు, గోలు, ఫ్యూచరు, నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పినంత మాత్రం నాకు తెలియదు. సో వాళ్ళు ఏదైతే చూస్తారో, ఏదైతే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుందో అది చేసుకెళ్ళిపోతూ ఉంటారు. సో కాబట్టి సో పిల్లలకి ఆ విచక్షణ జ్ఞానం ఉండదు. కాబట్టి వాళ్ళ చేత అలాంటి పనులు చేయకుండా సోషల్ మీడియాలో పెద్దవాళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళు పోస్టులు పెట్టుకోవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు. దట్స్ ఓపెన్, దట్స్ ఎంటర్టైన్మెంట్, ఇస్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. సో ఇట్స్ గుడ్ ఫర్ అడల్ట్, నాట్ ఫర్ చిల్డ్రన్. ఈ ఒక్క పాయింట్ని పేరెంట్ అర్థం చేసుకుని, ఎస్ నా పిల్లాడు భవిష్యత్తు, నా పిల్లాడు ఒక భవిష్యత్తు ఒకటే కాదు, సొసైటీ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు. ఈరోజు దేశంలో అంటే అది కంపారిజన్ అనుకోండి, ఇంకోటే అనుకోండి, ఏమనుకున్నా సరే మనం టెక్నాలజీలో అంటే చేసిన దాన్ని వాడుకోవడంలో డెవలప్ అవుతున్నాం తప్ప సొంతంగా తయారు చేసేటువంటి శక్తి ఇక్కడ ఉండట్లేదు పిల్లలకి. ఎందుకని టైం అంతా కూడా ఇక్కడ వేస్ట్ చేస్తే, ఎవరో చేసిన యాప్లో రీల్స్ చూసుకుంటూ టైంని వేస్ట్ చేస్తే వీళ్ళు ఎప్పుడు జ్ఞానాన్ని సంపాదిస్తారు, ఎప్పుడు ఓన్గా మన దేశాన్ని అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఒక ఇండస్ట్రీస్ కానీ, ఒక టెక్నాలజీ కానీ వీళ్ళకి రావాలి, ఆ తెలివితేటలు రావాలి, వీళ్ళు స్టార్ట్ చేయాలి, అప్పుడు కదా దేశం అభివృద్ధి చెందుతుంది. అంటే సింపుల్గా వీళ్ళు ఇలా టైంని వేస్ట్ చేసుకుంటూ దీని వలన ప్రయోజనం లేదు, అప్రయోజనం వెళ్ళిపోతే ఇక భవిష్యత్తులో వచ్చేటువంటి జనరేషన్ ఎవరికి కూడా ప్రాపర్ ఐడియా ఉండదు. సో టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. టెక్నికల్గా ఎప్పుడైతే మనం వెనకబడిపోయామో సో అది మన పిల్లలకే కాదు, మన చుట్టూ సొసైటీకి కాదు, దేశానికి కూడా చాలా ప్రమాదం. సో ఇప్పటి నుంచి పిల్లలకి ఏంటంటే నాలెడ్జ్, స్కిల్, నాలెడ్జ్ ఇవి డెవలప్ చేసుకోవాలి. సో దాని మీద ఫోకస్ పెట్టాలి తప్ప ఎస్పెషల్లీ వీళ్ళ టైం ఇక్కడ వేస్ట్ అయిపోతుంది సోషల్ మీడియా మీద, లేకపోతే వీళ్ళు సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెట్టడం మీద టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. నేను చాలామంది పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు అదే చెప్తాను, ఇది విదేశీ కుట్ర అనుకోండి అమ్మ పిల్లలు. ఎందుకంటే వాళ్ళందరూ చక్కగా ఆ ఏజ్లో సాఫ్ట్వేర్స్ తయారు చేస్తున్నారు, యాప్స్ తయారు చేస్తున్నారు, డివైసెస్ తయారు చేస్తున్నారు, మార్కెట్ చేస్తున్నారు, అంత చేస్తున్నారు. మనం వాటిని వాడుకుని అదేదో వస్తుంది అన్న భ్రమలో, నిజంగా డబ్బులు వస్తాయా రాదా సెకండరీ థింగ్, ఒక భ్రమలో బతికేస్తున్నాం, టైంని వేస్ట్ చేస్తున్నాం. మన టైంని ప్రొడక్టివ్గా, ఇప్పుడు లెర్నింగ్కి కూడా ఒక ఏజ్ ఉంటుంది. సో 20 years లోపు స్పీడ్గా లెర్న్ చేయగలుగుతారు. ఆఫ్టర్ 20 లెర్నింగ్ కరువు కొంచెం తగ్గుతుంది. సో కాబట్టి 20 years లోపు వీళ్ళు ఎన్ని స్కిల్స్ నేర్చుకుంటారు, ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటారు, ఎంత ఇంప్రూవ్ అవుతారు అన్న దానిపైన ఫ్యూచర్ డిజైన్. సో ఇక్కడ ఒక పిల్లాడి ఫ్యూచరే కాదు, రాష్ట్రం, దేశం ఫ్యూచర్ కూడా పిల్లాడి చేతిలో ఉన్న మొబైల్ చేతిలో ఆధారపడి ఉంది. సో ఖచ్చితంగా ఈ పాయింట్స్ని పాజిటివ్గా పేరెంట్స్ కానీ లేకపోతే మిగతా ఈ సోషల్ మీడియాలో ఉన్న అందరూ కూడా పాజిటివ్గా తీసుకోండి. ఇక్కడ ఏంటంటే మనం బ్యాన్ చేసేయాలి, ప్రభుత్వాన్ని కదా బ్యాన్ చేసేయాలని అంటం లేదు. సో ముందు నుంచి ప్రపోజల్స్ ప్రతి ప్లేస్లోనూ ఉన్నాయి. మనం ఎప్పటి నుంచో కూడా పిల్లలతో వర్క్ చేస్తున్నప్పుడు ఇదే అంశం మీద ప్రస్తావన చేస్తూ వస్తున్నాం, పేరెంటింగ్ ప్రోగ్రామ్స్ ఇదే చెప్తున్నాం. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసింది. కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మనందరం కూడా కలిసి పిల్లల భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు, వీటిని దృష్టిలో పెట్టుకుని పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేద్దాం.
ఖచ్చితంగా ఇది ఒక రెవల్యూషన్. ఈ మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. అయితే ఒకటి, ప్రతి ఒక్కరూ ఒకేలాగా పాజిటివ్ థింకింగ్లోనే ఉంటారు అనడానికి లేదు. సో ఈరోజు సార్ ఈ టైంలో వచ్చి కూడా వ్యాలిడ్ పాయింట్స్ షేర్ చేశారు. సో మీరు కూడా పేరెంట్సే, మీ నుంచి కూడా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ మాకు ఉంటాయి. సో మీరేమనుకుంటున్నారు దీన్ని కంట్రోల్ చేసే విషయంలో కానీ, లేకపోతే ప్రభుత్వానికి ఇంకేదైనా వ్యాలిడ్ సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మనం ఒక సొల్యూషన్ అండి ఫైనల్గా ఒక సొల్యూషన్ కూడా ఇద్దామండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయారు కదండి, ఇప్పటికిప్పుడు సడన్గా 90 రోజుల్లో బ్యాన్ చేసేస్తే, మరి మీరే అన్నారు పడుకున్నప్పుడు కూడా ఇలా ఇది ఒక ఎడిక్షన్ అయిపోయింది, సడన్గా ఆపేస్తే ఏమవుతుంది? ఎస్ అండి, సడన్గా ఆపేయడం కూడా ప్రమాదం అవుతుంది. కాబట్టి సో ఇక్కడ సింపుల్గా ఈ మొబైల్ చూడడం ద్వారా వాళ్ళకి వచ్చే ప్లెజర్ ఏదైతే ఉందో, ఏదో ఆనందమో లేకపోతే సంతోషమో లేకపోతే డొపమిన్ అనేటువంటి కెమికల్ ఏదైతే ఉందో, ఇది వేరే ఆల్టర్నేటివ్ ప్లేస్లో రిలీజ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేయాలి. సో వీళ్ళని వేరే విధంగా ఎంగేజ్ చేయగలగాలి. అంటే వీళ్ళ చేత పజిల్స్ చేయించడం, ఒక లాటరల్ థింకింగ్ క్వశ్చన్స్ ఇవ్వడం, సో కొన్ని గేమ్స్, బ్రెయిన్ రిలేటెడ్ గేమ్స్ ఆడించడం, అవుట్డోర్ గేమ్స్ ఆడించడం, ఫిజికల్ యాక్టివిటీస్ చేయించడం, ఈ హైపర్ ఎనర్జీని డైవర్ట్ చేయడం, సో నేచర్ కనెక్ట్ అయ్యేటట్టుగా చేయడం, ఇట్లా కొంత చేస్తూ స్లోలీ వీళ్ళ నుంచి మనం దీన్ని అయితే ఆపొచ్చు. అంటే ఒక సొల్యూషన్ ఏంటంటే, అందరూ చెప్తారండి బ్యాన్ చేయాలని, మరి బ్యాన్ చేస్తే వచ్చేటువంటి పరిణామాలు ఏంటంటే, ఎస్ పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయి. సో కాఫీ తాగడం అలవాటు అయిపోయిన వ్యక్తి సడన్గా కాఫీ మానలేడు. సో స్లోగా ఆపుకుంటూ రావాలి. లేదా ఆ కాఫీలో వచ్చేటువంటి ప్లెజర్ ఇంకెక్కడ ఉందో ఆల్టర్నేటివ్ సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా పిల్లలకి. సో స్లోగా వాళ్ళకి అవసరం లేనిది వాళ్ళ చేత చేయించకుండా ఆపుకుంటూ మనం వెళ్తే ఒకరోజు ఖచ్చితంగా మనం సోషల్ మీడియాని బ్యాన్ చేయొచ్చు. అయితే సోషల్ మీడియా లేకుండా మనం బతకలేము అనేది కూడా అపోహ. ఎందుకంటే చాలా కాలం, అంటే ఒక 10 years 5 years బ్యాక్ చూసుకుంటే ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత ఎడిక్షను లేదు. సోషల్ మీడియా లేకుండా కూడా మనం చాలా అద్భుతంగా బతకం. ఆఫ్ కోర్స్ పూర్తిగా సోషల్ మీడియా బ్యాన్ చేయట్లేదు సార్, ఈ ఏజ్ వాళ్ళకి. ఎస్ అది కూడా మన అదంటున్నాం. అందుకనే సో పిల్లలకే కాబట్టి ఎటువంటి నష్టం లేదు, హ్యాపీగా సోషల్ మీడియా ఎస్ నాలెడ్జ్ పేరెంట్స్ నుంచి వాళ్ళు తీసుకుంటారు, టీచర్స్ నుంచి తీసుకుంటారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సోషల్ మీడియాని బ్యాన్ చేస్తేనే వాళ్ళకి ప్రయోజనం. సోషల్ మీడియా వల్ల పిల్లలకైతే మా అభిప్రాయం ప్రకారం ఎటువంటి ప్రయోజనం లేదని అనుకుంటున్నాం. సో ఇందాక మేడం అన్నట్టు మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.